ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన విశాఖపట్నంలో ఈ రోజు నుంచి ప్రారంభమైంది. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల్లోని వివరాలు: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమీక్షా సమావేశం కొనసాగుతుంది. అనంతరం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కూడా జరగనుందని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని నెలకొన్న వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని సరిహద్దు ఒడిశా తీర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియచేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బ్యారేజీకి ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,62,000 క్యూసెక్కులుగా కొనసాగుతోందని వివరించారు. నదీ పరివాహక పొలాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అధికారులంతా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలో ఎటువంటి నష్టాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితిపై అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మెడికల్, అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B అధికారులందరూ అప్రమత్తతో ఉండి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 101 మంది లబ్ధిదారులకు 57,70,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారో ఆర్థిక సహకారం మనకి చేస్తా ఉన్నారు. మా కొండేపి నియోజకవర్గంలో ఇవాళైతే 101 మందికి 57,70,000 రూపాయలని ఈరోజు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు మా కొండేపి నియోజకవర్గానికి సుమారుగా 732 మందికి 6,31,00,000 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపించడం జరిగింది. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరి ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరిస్తూ, సేనాతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి, వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రాన్ని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ జిల్లాల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన విశాఖపట్నంలో ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి జనసేన పార్టీకి చెందిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీ లెజిస్లేచర్ మీటింగ్తో పాటు వివిధ రంగాల ప్రముఖులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎల్లుండి సేనాతో సేనాని అనే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా లక్ష్యంగా చెత్త సేకరణ మిషన్, డస్ట్బిన్లను రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే తొలిసారిగా బనగానపల్లి గ్రామ పంచాయతీలో 58 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో స్మార్ట్ కాంపాక్టర్ మిషన్ను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలుపుతూ, 56,50,000 రూపాయలు పెట్టి ఒక గ్రామ పంచాయతీ లెవెల్లోనే కొనడం జరిగింది. చాలా చోట్ల కూడా ఈ కుండీలు పెడితే కుండీలను కూడా వేయకుండా అక్కడికక్కడ వేసి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దానికోసం ఒక్కొక్క డస్ట్బిన్ 43,000 రూపాయలు పెట్టి 28 డస్ట్బిన్లు 28 సెంటర్లలో ఈ యొక్క డస్ట్బిన్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఈ యొక్క డస్ట్బిన్ వెంటనే దాన్ని క్లీన్ చేసుకుని అక్కడనే దాన్ని వెహికల్లోకి తీసుకెళ్లి ఈ ద్వారా ఊరు బయట ఎక్కడైతే మనకు ఉందో అక్కడ తీసుకెళ్లి వేయాలని సంకల్పం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబర్కు రేపు సాయంకాలం వరకు పంపించవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలతో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 80,270 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 149 పాయింట్ల నష్టంతో 24,561 వద్ద ట్రేడవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైకులూరులో రేపు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు తెలిపారు. ఈ జాబ్ మేళకు 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గలవారు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 6281119575 967661400314 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన విశాఖపట్నంలో ఈ రోజు నుంచి ప్రారంభమైంది. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.